సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డ సినీ నటుడు పోసాని కృష్ణమురళిని కర్నూలు జిల్లా ఆదోని 3 టౌన్ పోలీసులు పీటీ వారెంట్పై గుంటూరు జిల్లా జైలు నుంచి మంగళవారం కర్నూలుకు తరలించారు. వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుడిగా పోసాని హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో జనసేన పార్టీ కర్నూలు జిల్లా ఆదోని పట్టణ అధ్యక్షుడు మలిశెట్టి రేణువర్మ గత ఏడాది నవంబర్ 14న 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గురించి జగన్ మీడియాలో అసభ్యకరంగా దూషించారని, కృష్ణమురళి మాట్లాడిన మాటలకు కొన్ని వర్గాల విద్వేషాలు రగిలి శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. గుంటూరు జిల్లా జైల్లో ఉన్న పోసానిని పీటీ వారెంట్పై ఆదోని 3 టౌన్ సీఐ రామలింగయ్య ఆధ్వర్యంలో సిబ్బంది అక్కడి నుంచి తీసుకొచ్చారు. అనంతరం ఆదోని ఏజేఎఫ్ సీఎం కోర్టు ఇన్ఛార్జ్ న్యాయాధికారి అపర్ణ నివాసం వద్ద అర్ధరాత్రి సమయంలో హాజరుపరిచారు. మేము వస్తే అనుకుంటే అదన్నీ అడ్డకు వచ్చిన ఏం మేము కదియద్దు పోయి ఎవరు బాబు నాన్న కదియద్దు అన్నా కలిస్తున్నావునా కింద కదా ఆదోని 3 టౌన్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఆదోని 3 టౌన్ పెట్టిన కేసులల్లో అన్ని బెయిలబుల్ కేసులు, ఒకటి కూడా నాన్ బెయిలబుల్ కేసు లేదు. అయినప్పటికీ అతన్ని గుంటూరు నుంచి సుదీర్ఘ ప్రయాణం చేయించి ఇక్కడ రిమాండ్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులపైన ఈరోజు రాష్ట్రంలో చాలా కఠినమైన చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఇది చాలా దురదృష్టకరమైన విషయం. ఇది ఇక్కడికి పోసాని మురళీకృష్ణ గారిని పీటీ వారెంట్ పైన రిమాండ్కు తీసుకురావడం జరిగింది. దానిపైన మెజిస్ట్రేట్ గారు కొన్ని అబ్జెక్షన్లు రైజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ వాళ్ళు సమాధానం ఇచ్చిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. రిమాండ్ వచ్చేసి 14 days కర్నూలు డిస్ట్రిక్ట్ జైలు. అవును, హెల్త్ అక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేయమని మేడం గారు ఆర్డర్. అతనికి ఆయన చెప్పే ఏదంటే అతను ఎక్కువ వెహికల్స్లో తిప్పడం వల్ల ఇక్కడ పెయిన్ వస్తుందని చెప్పేసి చెప్తా ఉన్నాడు.